విధంగా తను చెప్పిన వార్త రుక్మిణికి అందించాడు. రుక్మిణి ఈజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ. ఓకే, చూడండి, కృష్ణుడు లేకపోతే అక్కడికి లవర్ బాయ్ కృష్ణుడు, అదే చిలిపి కృష్ణుడు రథం మీద వచ్చేశాడు. ఓకే, అలా వచ్చిన కృష్ణుణ్ణి చూడగానే రుక్మిణి పరవశించిపోయి, వాట్ హ్యాపెండ్? కృష్ణ లవ్ స్టోరీ చెప్తుంటే ఏమిటా చావు కేకలు? నా మీద ఎవరో రాకెట్ విసిరారు, పైగా బాగా తయారు చేయలేదు. బాగా తయారు చేయని రాకెట్ ఎవరు విసిరింది? బాయ్స్ టెల్ మీ. చెప్పు. అమ్మ బాబాయ్, గొడవైపోతుంది, తీసి ఇచ్చేస్తారు. పైగా బొండ మీదకి నేను ఎందుకు విసురుతాను? బాయ్స్ ఎవరు విసిరారు? నేను చదివే రోజుల్లో కూడా నా జాకెట్ మీద రాకెట్లు విసిరేవారు. ఎవరు విసిరింది అని అడిగితే ధైర్యంగా చెప్పేవారు. కుర్రాళ్ళకి ధైర్యం కావాలి. కమాన్ టెల్ మీ. మేడం, ఆ రాంబాబు బెంచ్ మీద నుంచి వచ్చింది. వాట్ రాంబాబు? ఎవరు విసిరింది చెప్పు. నేనే విసిరాను మేడం, బికాజ్ ఐ లవ్ దట్ గోపిక జస్ట్ లైక్ శ్రీకృష్ణ. కృష్ణుడు ఇలా క్లాసుల్లో రాకెట్లు విసరలేదు. ఓకే, ఆ రోజుల్లో రాకెట్ లేవు కనుక విసరలేదు. చక్రం విసురుంటే చచ్చూరుకుంటారని ఆపం చేయలేదు. ఓకే, హౌ డేర్ యు టాక్ లైక్ దట్? ప్రేమ విషయంలో ధైర్యంగా ఉండాలని మీరే చెప్పారు కదా మేడం. పైగా మీ మీద మీ రోజుల్లో కుర్రాళ్ళు రాకెట్ విసిరేటప్పుడు ధైర్యంగా నేనే అని చెప్పేవారన్నారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ రోజుల్లో ఇలా మాట్లాడితే బయటికి పంపించేవారు. ఈ రోజు నేను నిన్ను బయటికి పంపిస్తున్నాను. గెట్ అవుట్. క్లాస్ లో పాఠం వినడం కంటే ప్రేమే గొప్పది. ఓకే, సైలెన్స్. ఆ తరువాత రుక్మిణి. మిగతా పాట రేపు చెప్తాను. ఓకే, ఎంత బోర్ కొట్టేస్తుంది తెలుసా? నీకు ఎలా ఉంది? జరగ ఏమిటి ఇక్కడ కాపేశారు? అవును, ఇందా క్లాస్ రూమ్ లో రాణి మీద రాకెట్ విసిరేశారు. ఏమిటి దాని మీద అంత ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్ కాదు, నా మొహం కాదు, అసలు విసిరింది నీ మీదకే. అప్పుడే నువ్వేదో కంపెనీ తలకాయ ఉంచుకున్నావు, అదెళ్ళి అమ్మాయి తేలింది. నాకేం తెలుసండి మీరు కరెక్ట్ గా ఆ క్షణంలోనే విసిరుతారని. పోనీ మేడం గారు ఎవరు విసిరారని అడిగినప్పుడు జానకి మీదకి నేనే విసిరానని చెప్పొచ్చుగా. కాస్త పబ్లిసిటీ అయినా వచ్చేది మనకి. అయ్యో, కంగారులో నాకు ఐడియా రాలేదు. పోనీ రేపు మళ్ళీ విసరనా? ఇదే పని ఏమిటి? వేరే ఐడియా ఏదైనా ఆలోచించి తొందరగా రావే వస్తున్నట్టున్నారు. నేను బయలుదేరుతాను, మీ తర్వాత రండి.